ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి ప్రాణనష్టం భారీగా సంభవిస్తున్నాయి. అడవులు వ్యవసాయ పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇక నగరాల్లో మల్టిపుల్ ఫ్లోరింగ్ భవనాల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోలేకపోతుండటంతో ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వేసవి కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కి వచ్చేలోపే విలువైన ఆస్తులు కాలి బూడిద అవుతున్నాయి. గీసుకొండ మండలం మొగిలిచెర్ల గ్రామంలో మొక్కజొన్న చేనుకు నిప్పంటుకొని 40 ఎకరాలు కాలిపోయింది. ఆరబోసిన కంకి కూడా బూడిదైంది. పోచం మైదాన్లో షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదానికి కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమైంది. అగ్నిమాపక కేంద్రంలో వాహనాలు, సిబ్బంది కొరతతో ప్రమాదం జరిగిన చోటుకి సకాలంలో చేరుకోలేకపోతున్నారు. ఒక 30-40 కిలోమీటర్ వ్యవధిలో ఒకటి ఫైర్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి. అలాంటిది ఇవాళ కేవలం వరంగల్ జిల్లాలో 10-15 ఫైర్ స్టేషన్ ఉండడం వల్ల ఇవాళ మొగిలిచెర్లలో కనీసం ఒక 30 ఎకరాల పంట నష్టం కూడా జరగడం జరిగింది. అదేవిధంగా పోచం మైదానంలో రిలయన్స్ మార్ట్ కూడా అక్కడ కాలిపోవడం జరిగింది. ఎందుకంటే సకాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ఫైర్ స్టేషన్ చేరకపోవడంతో అనేక అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు చూసినట్టే ఇవాళ భూపాలపల్లి తర్వాత తాడవాయి అడవులు కాలిపోతున్నాయి. అడవులు ఉన్న సంపద మొత్తం కాలిపోతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అగ్ని ప్రమాదం నిర్వహించి ఇవాళ అగ్నిమాపక శాఖలను ఎక్కువగా ఏర్పాటు చేసి చర్య తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దది. అడవులు ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో 100 కిలోమీటర్ల దూరానికి పైగా గ్రామాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ గ్రామాల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో ఫైర్ సిబ్బంది వచ్చేలోపే నష్టం జరుగుతోంది. ములుగు నుంచి ఏటూరు నాగారం వరకు ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అడవుల్లో నిప్పు రాజుకొని మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్ కావచ్చు, దానికి సంబంధించిన సిబ్బందిని కావచ్చు అందుబాటులో కనుక ఉంచినట్లయితే ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా భారీ ప్రమాదాలు జరగకుండా అదుపులో తీసుకొచ్చే బాధ్యత అగ్నిమాపక కేంద్రానికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేసి ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాలంలో వరంగల్లో జరిగినటువంటి సంఘటన మీకు ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. పోచా మైదానంలో ఉన్నటువంటి రిలయన్స్ కేంద్రంలో దాదాపు కూతవేటులో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రం ఆ రిలయన్స్ కాంప్లెక్స్ కి చేరుకోలేక కనీసం దాన్ని ఆర్పే పరిస్థితి కూడా లేక, అంటే దాన్ని మొత్తం కాలి బూడిద అయ్యేదాకా కూడా చోద్యం చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. కాబట్టి దాని నుంచి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే తక్షణమే అధిక సంఖ్యలో 30 కిలోమీటర్ల పరిధిలో అధిక సంఖ్యలో దాదాపు 20-25 కిలోమీటర్ల పరిధిలోనే ఏర్పాటు చేసి ఫైర్ ఇంజన్లు ప్రమాదాలను నిలువరించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వరంగల్ నగరంలో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. అగ్నిమాపక నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చినా ఇవి అలంకారప్రాయంగా మారాయి. పోచం మైదాన్లో ఘటన జరిగినప్పుడు అందులోంచి వాటర్ బయటకు రాలేదు. ఆధునిక ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేయాలంటున్నారు జనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా రైతులు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడిసెలు లేదా మట్టి గోడలు కర్రలతో వేసుకున్నటువంటి ఇండ్లు కావచ్చు, లేదు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, తీవ్రమైనటువంటి ఎండల మూలంగా అగ్ని ప్రమాదాలు అనేటువంటి సంభవిస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఒక 30 ఎకరాల్లో వరంగల్ సమీపంలో పంట అంతా కూడా దగ్ధమైతే దగ్గరలో ఉన్నటువంటి ఏ ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ ఇంజన్ కానీ లేదా క్విక్ రెస్పాన్స్ టీమ్గా ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవి కూడా అందుబాటులో లేకుండా ఉండడం వల్ల ప్రజలు ఆస్తి రక్షణ, ప్రాణరక్షణ, ధనరక్షణ నష్టం అనేటువంటిది జరుగుతుంది. ఆస్తి, ప్రాణ, ధనరక్షణ లేకుండా పోతుందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో డివిజన్ కేంద్రాల్లో వీలైతే అవకాశం ఉన్న చోట్లల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో కూడా ఫైర్ స్టేషన్లని, ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం తమ దగ్గర 4500 లీటర్ల వాటర్ టెండర్లు, 9000 లీటర్ల వాటర్ బ్రూజర్లు ఉన్నాయన్నారు ఫైర్ ఆఫీసర్ యాదయ్య. ఈ ఇంజన్లతో బహుళ అంతస్తుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను నియంత్రించడం అనేది కష్టమవుతోందన్నారు. గ్రేటర్ వరంగల్లో అడ్వాన్స్డ్ బ్రోంటో స్కైలిఫ్ట్ ఫైర్ ఇంజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఎల్కతుర్తి కల్పక ముందు మాకు ఎక్కువనే అయ్యేది, ఫైర్స్ ఎక్కువ అయ్యేది. మేబీ ఇప్పుడు అవన్నీ కలిపినప్పటికి కూడా తక్కువనే. అంటే మా అవేర్నెస్ ద్వారా ప్రజలలో చైతన్యం వచ్చి అంతకుముందు 101కు 100కు చేసేవాళ్ళు.
అది ఇప్పుడు మనం నేరుగా కరపత్రాల ద్వారా వాళ్ళకి చెప్తున్నాం, మనం డైరెక్ట్ స్టేషన్కి ఇవ్వండి, స్టేషన్కి ఇస్తే ఇమ్మీడియట్లీ మనం రెస్పాండ్ కావచ్చు. 101 కానీ 100కి ఇస్తే అట్లా ఒక 5 మినిట్స్ అటు వేస్ట్ అయ్యి వాళ్ళు మాకు చెప్పడం మూలాన అట్లా ఒక 10 మినిట్స్ అలా వృధా అవుతుంది. కాబట్టి మాకు నేరుగా మా స్టేషన్కే ఫోన్ చేయమని ఆఫీసర్ నంబర్ కానీ స్టేషన్ నంబర్ కానీ ప్రతి పోయిన దగ్గర అవేర్నెస్ ఎక్కడైతే మనం కల్పిస్తున్నామో అక్కడ ఉన్న కార్మికులకే కావచ్చు, లేకుంటే స్టూడెంట్స్కే కావచ్చు, ఈ మాల్స్లలో ఉన్న పనిచేసే వాళ్ళకే కావచ్చు, నేరుగా మనం మన నంబర్లు ఇవ్వడం మూలాన డైరెక్ట్ మన ఫైర్ స్టేషన్కే నంబర్ వచ్చి రావడం, లేకుంటే ఆఫీసర్ నంబర్ రావడం, అది ఇమ్మీడియట్లీ మనం రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఇంకా అవేర్నెస్ పెంచాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ కలిగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అగ్ని ప్రమాదాలను త్వరగా నియంత్రించే అవకాశం ఉందంటున్నారు అధికారులు.